మీ డాబా పైన కాకరాకు ఇలా అవుతుందా? అవుతే నాకు కామెంట్ చేయండి సరదాగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ అక్షయ. ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మా డాబా పైన అయితే కాకరాకు ఇలా అవుతుందండి. నేను వీక్లీ వన్స్ తీస్తాను. తీసి మా వారికైతే ఫ్రై చేసి పెడతానండి. అది చాలా చక్కగా అయితే అతను రైస్లో కలుపుకొని, అదే వేడి వేడి రైస్లో కలుపుకొని చాలా హ్యాపీగా తింటారండి. ఆయనకి డయాబెటీస్ ఉంది. సో అలా అని చెప్పి నేను ఈ కాకరకాయలు తెచ్చేటప్పుడైతే వాటి విత్తనాలు అయితే ఒక 4 వైపులా వేశాను. అవి అలా కాకరాకు తీగల్లా అయ్యి ఇలా ఆకులన్నీ తీగంతా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయిన తర్వాత నేను వీక్లీ తీస్తూ ఉంటాను. ఇలా తీసి ఒక పాలిథీన్లో అయితే వేసుకొని చాలా శ్రద్ధగా అయితే ఆకునంతా కడిగి పెట్టి హ్యాపీగా కొన్ని గుప్పెడి వెల్లుల్లిపాయలు వేసి చాలా చక్కగా అయితే వేయించి మా ఆయనకైతే ఇస్తాను. చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఈ కాకరాకు మా సైడు దొరకడమే కష్టమైపోయింది. కొద్దిగా ఆకు ఇచ్చి 10 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. దానికి రెండింతలుగా నాకైతే వీక్లీ ఇలా 20 రూపీస్ ఆకులా వస్తుంది. సో నేను వీక్లీ ఇలా ఆకులన్నీ తీసిపెట్టి ఫ్రై చేసి కొంచెం కొంచెంగా, బాబుకి కూడా చిన్న అబ్బాయి కదా, వాడు చాక్లెట్లు అయితే ఎక్కువ తింటాడు. కాకరాకు తింటే కడుపు అంతా క్లీన్ చేస్తుందని చెప్పి ఒకే ఒక ముద్దలా వాడికి పెడతాను. వాడు కూడా ఇష్టంగా అయితే తింటున్నాడు. ఏం ప్రాబ్లం అయితే లేదు. వద్దు అని అసలు అనడు. నాకు చాలా హ్యాపీ వాడు తింటున్నాడు అంటే. నేను కూడా కొంచెం క్వాంటిటీలో అయితే తీసుకుంటాను. ఇది కాకరాకు చూడడానికి ఎక్కువలా కనిపిస్తుంది, కానీ ఫ్రై చేసిన తర్వాత చాలా తక్కువగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఒక్కొక్క ఆకు అలా తెంపి చాలా శ్రద్ధగా అయితే ఉంచుతుంటాను. అక్కడ ఉన్న ఈ డాబా పైన చెట్లు అన్నిటిలోని అంతా ఈ తీగంతా అల్లుకుపోయింది. నేను ఒక పక్క నుంచి ఇలా ఆకులన్నీ తీసిపెట్టి జాగ్రత్తగా ఒక పాలిథీన్లో వేసి ఉంచుతూ ఉంటాను. చూస్తున్నారు కదా, ఆకులన్నీ ఇలా ఒకటిగా కోసుకుంటూ పోతూ ఉంటాను. చిన్న చిగురులా కూడా ఉన్నది. ఆ చిగురు కట్ చేసేస్తే పెరగవేమో అని చెప్పి చిగురు కొంచెం వదిలేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. మనం ఏంటంటే కాకరాకులు కానీ ఏ ఆకులు కానీ మనం తీస్తూ ఉంటేనే అవి పెరుగుతూ ఉంటాయండి. లేకపోతే వదిలేస్తే అవి పండిపోతాయి. మరి మొక్క అయితే గ్రోత్ అవ్వదు. అలా అని చెప్పి నేను వీక్లీ తీస్తూ ఉంటాను, వీక్లీ వన్స్. నేను రీసెంట్గా లాస్ట్ వీక్ తీసాను. మళ్ళీ ఇప్పుడు తీస్తున్నాను. వెంటనే పెరిగిపోయాయి. చూస్తున్నారు కదా, చివరగా ఇంత ఆకు అయితే వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. బయటికి పోయి వెళ్ళి తెచ్చుకునే ప్రాబ్లం ఏమీ లేకుండా ఇంట్లోనే చక్కగా ఇంత ఆకు అయితే వస్తుంది. ఒక టిప్ ఏంటంటే, మనం ఆకులు ఈ కాకరాకులు ఏంటంటే అలా వదిలేయకుండా మనం తీస్తూ ఉండాలి. తీస్తూ ఉంటేనే అవి మళ్ళీ పెరుగుతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. నేను మీ లక్ష్మీ అక్షయ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే, కాకరాకు అందరూ యూజ్ చేస్తే మరీ మంచిది.